ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా. దేవుడు తన కృప చేత మరి ఒక దినమును మనకు అనుగ్రహించి ఈరోజు క్షేమంగా లేచి ఆరోగ్యంగా ఉండి ఆయన మాటలు వినడానికి, ఆయనను ప్రార్థించడానికి మనకిచ్చిన మరి ఒక అవకాశమును బట్టి హృదయ అంతరంగంలో ఉండి ఆయనకు కృతజ్ఞత చెల్లిందాం. దేవుని మాటలు ప్రతి దినము వినడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఎందుకంటే అనేక సార్లు ఉదయం లేవగానే ఏదో కలవరము, ఏదో వేదన, ఏదో దిగులుతో నలిగిపోతూ ఉన్న పరిస్థితులు ఎదురైనా నిన్ను ధైర్యపరచాలని, నిన్ను బలపరచాలని ఆయన తన జీవము కలిగిన మాటలను ఉదయాన్నే నీకు వినిపింపజేస్తున్నారు. నీ మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కృంగిపోకుండా ధైర్యంతో దేవుని కొరకు నిలవబడు. దేవుడు నీ కొరకు నిలవబడతాడు. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. అనేక మంది బిడ్డలు నాకు తెలియజేస్తున్నారు. మీ ప్రతి సమస్యను గురించి మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా పట్టుదలగా ప్రార్థించండి. మీరు విశ్రమించొద్దు, ఆయనను విశ్రమింపనియొద్దు. దేవుడు త్వరపడి మీ జీవితంలో కార్యం జరిగించేంత వరకు యాకోబు వలె ప్రార్థనలు పోరాడండి. విజయము త్వరలోనే మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మీరున్నా, అధైర్యము మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా ధైర్యమును విడిచిపెట్టకండి. ఎందుకంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము మీరు పొందుకుంటారు. ఈరోజు ఎంతమంది అయితే దేవుడి గొప్ప కార్యం నా జీవితంలో జరిగించాలి, ఈ అద్భుత కార్యము దేవుడు నా జీవితంలో జరిగించాలి, దేవుడు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానములన్నీ నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఏ ఆశీర్వాదం కొరకు, ఏ కార్యము కొరకు, ఏ బహుమానము కొరకు మీరు ఎదురు చూస్తున్నారో అది మీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. అయితే వాగ్దానంలో మనం చూసినప్పుడు ప్రతి వాగ్దానానికి కూడా ఒక ఆజ్ఞ ఉంటుంది. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించినప్పుడు ఆ వాగ్దాన ఫలమును తప్పకుండా మనం పొందుకుంటాం. ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూస్తాం. ఇక్కడ దేవుడు మనల్ని చేయమంటున్న విషయం ఏంటంటే మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు అని. చాలాసార్లు మన జీవితంలో ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు, సమయం మించిపోతున్నప్పుడు, మనం ఏదైతే దేవుణ్ణి అడిగామో అది చేజారిపోయినప్పుడు, ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రార్థించిన ఒక కార్యము, మనం కనిపెట్టిన కార్యము మనకు దూరమైపోయినప్పుడు ధైర్యాన్ని కోల్పోతుంటాం. ఇంకెందుకు నా జీవితం, అన్నీ కోల్పోయాను కదా, నేను బ్రతికి ఉండడం ఎందుకు అనిపిస్తుంది. కఠినమైన మార్గం గుండా మనం వెళ్లాల్సిన అనేక కఠినమైన దినాలు మనకు ఎదురవుతాయి. ఒక్క దినం గడపాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఏమీ నా జీవితంలో నెరవేరడం లేదు. నేను ఆశించినవన్నీ దూరమైపోతున్నాయి నాకు. ఇక ఎంతకాలమయ్యా ఈ పరిస్థితి, నేను ఇంకెంతకాలం కనిపెట్టాలి. ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసిన, ప్రార్థించిన పరిస్థితిని నేను కోల్పోయాను కదా. ఇక నాకు జీవితం ఉంటుందా, ఇక నాకు లైఫ్ ఉందా, నా జీవితంలో న్యాయం జరుగుతుందా, ఈ లోకంలో చూస్తే అన్యాయమే గెలుస్తుంది అని నీకు అనిపిస్తూ ఉందేమో, నీకు దుఃఖం కలుగుతూ ఉందేమో, నీ ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావేమో, ఇక జీవించడం ఎందుకు అన్నట్లుగా నీకు అనిపిస్తుందేమో. నీ విశ్వాసానికి పరీక్ష ఎదురవుతూ ఉన్నప్పుడు భయపడొద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నీవు ఓర్చుకుంటే, నువ్వు కనిపెడితే నీ జీవితంలో అనేక కార్యములు చూస్తావు. నీ భర్త విషయంలో నీవు ఓర్చుకుంటే నీ భర్తను గెలుచుకుంటావు. నీ భార్య విషయంలో నీవు ఓర్చుకుంటే నీ భార్య ప్రేమను పొందుకుంటావు. నీ కుటుంబ విషయంలో నువ్వు ఓర్చుకుంటే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. నిన్ను బాధిస్తున్న వారిని గురించి నువ్వు ఓర్చుకుంటే వారందరినీ కూడా నువ్వు గెలుచుకుంటావు. నీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నప్పుడు, నీ ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నప్పుడు
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూడు. ఇంకెంతకాలం దేవుని వైపు చూడను? అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థించాను కదా, దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదు కదా అని కొన్నిసార్లు నీకు ఒంటరితనం ఎదురవ్వచ్చు. నా అనుకున్న వారే నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడు, అందుకే నా జీవితంలో కార్యం జరగలేదని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. సమస్యల మధ్యలో, సుడిగుండాల మధ్యలో నీ చుట్టూ నిన్ను కలవరపెట్టే విషయాలు ఒక వలయములా నేను చుట్టుకున్నా. ధైర్యమంతా కోల్పోయిన స్థితిలో కూడా బలం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని యేసు సిలువని చూడు. ఆయన సిలువలో నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు గాయపడ్డాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అంతగా ప్రేమించిన ప్రభువుని చూడు. నిన్ను ఇప్పటికీ కూడా అదే ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ లోకులందరూ విడిచిపెట్టినా నీకు యేసయ్య ఉన్నారు, భయపడొద్దు. నీ కొరకు ఆలోచించే ప్రభు ఉన్నాడు. నీవు అనుకుంటున్నావు, చేయి దాటిపోయిన తర్వాత ఇంకా నాకు లైఫ్ ఏముంది, అన్నీ కోల్పోయిన తర్వాత ఇంకేంటి? లేదు లేదు, నీవేదైతే పోగొట్టుకున్నాను అనుకుంటున్నావో దానికి రెట్టింపుగా నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. దానికి రెట్టింపుగా నీవు సంతోషాన్ని పొందుకుంటావు. ప్రస్తుతం నీకు తెలియదు, కానీ నీ జీవితంలో జరిగిన ఆలస్యం వెనుక ఒక గొప్ప కారణం ఉంది, గొప్ప ప్రణాళిక ఉంది. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన కొరకు కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చూడండి, ఈరోజు మీరు అనుకుంటూ ఉండొచ్చు, దేవుడు ఆలస్యం చేశాడు కాబట్టి నా జీవితంలో ఇలా జరిగింది, దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు కాబట్టి నాకు అన్యాయం జరిగింది అని. కానీ మీ యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన మీ ప్రక్కన నిలువబడి ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకుంటున్న నీ జీవితంలో, ఆయన కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో న్యాయం జరిగిస్తాడు. అందువల్ల ఈరోజు నీ జీవితంలో ఎంత నిరాశ ఉన్నా, ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఇంతగా కనిపెడుతున్న దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదు కాబట్టి ఇక దేవుని మీద నేను విశ్వాసం కోల్పోయాను, దేవుని విడిచిపెట్టేశాను, ఇక దేవుడు నా జీవితంలో కార్యం చేయడు అని ఎంత మాత్రం కూడా దేవునికి దూరం అవ్వద్దు. ఎందుకంటే అందరికన్నా నేను ఎక్కువగా ప్రేమించేది ఆయన మాత్రమే, నీ కొరకు ఆలోచించేది ఆయన మాత్రమే. నేను కరుణించాలని, నీ జీవితంలో గొప్ప కార్యం చెయ్యాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయనకు ఒక సమయం ఉంది నీ జీవితంలో కార్యం చేయడానికి. ఈ లోపల నీ జీవితంలో దాటిపోయే పరిస్థితులు ఎన్నో ఉంటాయి, వాటిని నీ జీవితంలో నుండి ఆయనే తొలగిస్తున్నాడు. వాటిని గురించి ఆలోచించొద్దు. నీ కొరకు ఆయన చక్కటి భవిష్యత్తును దాచి ఉంచాడు. దాని కొరకు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా కనిపెట్టు, గొప్ప బహుమానాన్ని మీరు పొందుకుంటారు. వాగ్దానాన్ని నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి అలసిపోవద్దు, నిరుత్సాహపడొద్దు, దేవునికి దూరం అయిపోవద్దు. ఎంత సమస్య వస్తుందో నీ జీవితంలో అంతగా దేవునికి దగ్గరగా వెళ్ళు. ఎంతగా దుఃఖం కలుగుతుందో నీకు అంతగా ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ఆయనకు దగ్గరవో. ఆయన మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు, ఆయన మాత్రమే నేను విడిపించగలిగిన వాడు. ఆయన చేపట్టుకో. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును చూచే కృపను మాకు ఇచ్చారు, నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారయ్యా, మీ ధైర్యమును విడిచిపెట్టకండి, మీ విశ్వాసాన్ని కోల్పోకండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మండి, గొప్ప బహుమానం పొందుకుంటారని వాగ్దానం చేశారు. తండ్రి, మీరిచ్చిన వాగ్దానము నిజమైనది, నీ మాట సత్యమైనది. నేనే మార్గమును, సత్యమును, జీవమునని సెలవిచ్చారు. నీ మాట ఒక సున్నైన పొల్లైన తొలగిపోదయ్యా. నీవిచ్చిన ప్రతి మాట కూడా ప్రతి జీవితంలో నెరవేరుస్తారు మీరు. ఎంతమంది ఈరోజు మాటలు విని ప్రార్థిస్తున్నారు, అందరి జీవితంలో వాగ్దానము యేసునామములో నెరవేర్చబడునుగాక. వారి జీవితంలో గొప్ప బహుమానములు పొందుకొందురుగాక. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా వారు దేని కొరకైతే కనిపెడుతూ ఉన్నారో, ఏ కార్యము కొరకు వెయిట్ చేస్తున్నారో, ఆలస్యమైనా కూడా గొప్ప బహుమానము దయచేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనం చేసుకోనండి. ఎంతమంది గుండె బరువుతో, గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉన్నారో, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నా పరిస్థితులన్నీ ఇలా అయిపోయాయేంటి, దేనిని బట్టి నేను సంతోషించాలి, నేను ఆశించినవన్నీ రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయాయి, నా ప్రార్థనలన్నీ నిర్వీర్యం అయిపోయాయి, ఇక నేను ప్రార్థించలేను, ఇంక దేవుని సన్నిధికి వెళ్ళలేను
అని ఎంతమంది అయితే నిరుత్సాహంలో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా ఇప్పుడే మీరు ముట్టండి అయ్యా. గొప్ప ధైర్యము వారి జీవితంలో కలుగునుగాక. గొప్ప నిరీక్షణ పొందుకొందురుగా యేసునామములో. గొప్ప ఆత్మీయ బలముతో నింపండి అయ్యా. వారి విశ్వాసం ద్వారా అనేక అద్భుత కార్యములు పొందుకోవడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. జరుగునని అనుకునని కార్యములు మీరు చేస్తానని వాగ్దానం చేశారు. అన్ని జనులు కలవరపడే కార్యములు చేస్తానని వాగ్దానం చేశారు. ఒకవేళ ఆలస్యం అవుతూ ఉన్నవారు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నీ కొరకు ఎదురు చూచే గొప్ప భాగ్యం దయచేయండి. ఆర్థిక పరిస్థితుల్లో మీరు నిలవబెట్టండి అయ్యా. అనారోగ్య పరిస్థితులను విడిపించండి. కోర్టు బంధకాలను విడిపించండి తండ్రి. ఉద్యోగంలో సమస్యలన్నిటిని విడిపించండి. ఉద్యోగం లేని వారి జీవితాలు అద్భుతాలు చేయండి. ఆలస్యం అవుతున్న చక్కటి వివాహాలు జరిగించండి. ఆలస్యమైన చక్కటి గర్భఫలం దయచేయండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలపండి తండ్రి. ప్రమోషన్ కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆశ్చర్యకరముగా మీరు దయచేయండి. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడయండి తండ్రి. జ్ఞానాత్మతో నింపండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. ప్రత్యేకంగా నీట్ ఎగ్జామ్ కొరకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో ప్రతి బిడ్డను చేతిలో పెడుతున్నాను తండ్రి. నైనా నీ ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. జ్ఞాపక శక్తిని ఇంక్రీజ్ చేయండి. చక్కగా వ్రాయడానికి, మంచి రిజల్ట్స్ పొందుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భంతోని బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ త్వరగా కంప్లీట్ అవ్వడానికి మీ సహాయం వారికి దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరూ జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ప్రత్యేకంగా జరగబోతున్న ఎలక్షన్స్ గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వేచ్ఛగా నిన్ను ఆరాధించడానికి అనుకూలమైన ప్రభుత్వాలు మీరు ఎన్నుకోండి తండ్రి. మా దేశాన్ని, దేశంలోని అన్ని రాష్ట్రాలను చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ప్రతి రాష్ట్రంలో కూడా సమాధానమును, శాంతిని మీరు దయచేసి శాంతికరమైన పరిస్థితులను, భవిష్యత్తు మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడేయండి. వారి ప్రయాణాల్లో, వారి పనిపాట్లలో, వారి ప్రయత్నాలన్నిటిలో కూడా మీరు తోడేయండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆలస్యం అవుతుందని ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. యేసు వైపు చూస్తూ ముందుకు సాగండి. ఆయన మీ చేపట్టి నడిపిస్తాడు. గొప్ప బహుమానములతో ఆయన మిమ్మల్ని నింపబోతున్నాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్నవారు ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.